హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో చాలా మృదువుగా దూదిలాగా ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అని అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తట్ట ఇడ్లీ స్టాండ్ లేకున్నా కూడా తట్ట ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము. ఈ కొలతతో ఇడ్లీలు చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కప్పు వరకు మినపగుండ్లని తీసుకుంటున్నాను. అయితే మినపగుండ్లు అయితేనే బాగా వస్తాయన్నమాట ఇడ్లీలు, పప్పు కన్నా కూడా. ఇప్పుడు ఈ మినపగుండ్లని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని నీట్గా అయ్యాక వీటిలో వాటర్ వేసేసుకొని ఒక 6 గంటల ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనము ఇడ్లీ చేయాలి అంటే కనుక ఈరోజు మధ్యాహ్నం అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపప్పుని ఎంత బాగా కడిగితే ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయన్నమాట. నెక్స్ట్ మనము ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ రవ్వ తీసుకుంటే రవ్వలా వస్తాయన్నమాట ఇడ్లీలు. ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడైతే పప్పును నానబెడతామో అప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి. 2 ఒకేసారి నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇడ్లీలు బాగా వస్తాయి. లేదంటే గట్టిగా వస్తాయి, ఏది సరిగా నానకపోయినా కూడా గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని కూడా ఒకసారి బాగా వాష్ చేసేసుకొని సరిపడా నీళ్లు పోసి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 6 గంటల తర్వాత మనము నానబెట్టుకున్న మినపప్పుని ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. తర్వాత రవ్వలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ రెండింటిని కలిపి, ఎండాకాలం అయితే ఉప్పు వేయకుండానే బాగా పొంగుతుంది. ముందుగానే ఉప్పు వేసామనుకోండి పులుపు ఎక్కుతుంది. కాబట్టి నానినాక బాగా ఫర్మెంట్ అయ్యాక ఇడ్లీలు వేసుకునే ముందు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చలికాలము వర్షాకాలం అలా అయితే నానబెట్టే ముందే ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు ఇడ్లీ పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యింది కదా. సో ఈ బౌల్ నిండా వచ్చేసిందనమాట ఇడ్లీ పిండి. ఇలా పొంగిన పిండిని మనము ఇడ్లీలు వేసే ముందు బాగా కలిపేసి ఇడ్లీలు వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీలు వేయట్లేదనమాట. తట్ట ఇడ్లీలని ఇడ్లీ స్టాండ్ లేకుండానే ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిన్న చిన్న స్టీల్ బాక్సులు చూపిస్తున్నాను కదా, 2 ఒకే సైజులో ఉన్నాయి. అందరిళ్ళలో కూడా ఇలాంటి బాక్సుల మూతలు అవైలబుల్గా ఉంటాయి కదా. ఇప్పుడు వీటిలలో మనము ఇడ్లీలు వేసేసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా అయినా కొంచెం ఆయిల్ రాసి వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా విస్తరాకుని సేమ్ అదే షేప్లో కట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అయినా చేయొచ్చు. లేదంటే మీ దగ్గర అరిటాకులు అవైలబుల్గా ఉంటే వాటిని కూడా ఈ ప్లేట్స్లో వేసేసుకొని డైరెక్ట్గా ఇడ్లీలు వేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ప్లేట్లో 3 గరిటెల పిండి పట్టింది కదా. సో ఇప్పుడు మూత పెట్టేసి పెడుతున్నాను అనమాట. అదేవిధంగా ఇంకో ప్లేట్లో కూడా మన దగ్గర ఎన్ని ప్లేట్స్ అవైలబుల్గా ఉంటే అన్ని ప్లేట్స్ వేసేసుకోవచ్చు. ఒకటేసారి అందరికీ ఈజీగా సర్వ్ చేయడానికి ఉంటుంది. ఒక 2 ఇడ్లీలు తిన్నారనుకోండి ఈజీగా సరిపోతుంది. అండ్ బౌల్ కూడా తోముకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. అదే ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీలు వేసామనుకోండి కాస్త విసుగుగా అనిపిస్తుంది కదా అది తోమడానికి కూడా. సో నేను రెండింటిని ఇలా వేసాక ఒకదానిపైన ఒకటి మూతలు పెట్టేసి ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసేసి అడుగున ఒక స్టాండ్ని పెట్టుకొని తర్వాత ఇలా ఫిల్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్స్ని కూడా దీంట్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ టిప్ ఇడ్లీ పాత్ర లేదు అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇడ్లీ పాత్ర లేకున్నా కూడా మనం చాలా ఈజీగా ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 డేస్ వాడుతుంటారు కదా. ఫ్రిడ్జ్లోంచి తీయంగానే డైరెక్ట్ ఇడ్లీలను వేయకుండా ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసి కాస్త చల్లదనం తగ్గాక ఇడ్లీలు వేసుకుంటే గట్టిగా రాకుండా ఉంటాయి. ఇవి చిన్న చిన్న టిప్స్ బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీలు బాగా కుక్ అయిపోయాయి ఆవిరికి. అడుగున కొద్దిగా ఆయిల్ రాసాం కాబట్టి చాలా ఈజీగా ప్లేట్లోంచి వచ్చేస్తాయి. ఒకసారి స్పూన్తోని చుట్టూగా లేదంటే చాక్తో కానీ ఇలా ఒకసారి అనేసి మనం చేత్తో ఒకసారి ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇడ్లీలు ఎంత మృదువుగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయనేది. సో అంతే అండి, ఇడ్లీ పాత్ర లేకున్నా కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇడ్లీలని పర్ఫెక్ట్గా చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.